లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తనలు 32 అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడినట్టుగా, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నేను నిన్ను విడిపించేదను. నిజమే, నీకు భయం వేసినప్పుడు, బాధేసినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దాక్కోవాల్సింది, లేకపోతే వెంబడించాల్సింది ఎవరిని అంటే దేవుడిని అన్నమాట. ఆ యేసయ్య వెనక, ఆయన ఆ కొండ కోట అయినటువంటి ఆ దేవుని వెనక మనం దాక్కోవాలి. అప్పుడు ఏ దుష్టుడు కూడా మనల్ని ముట్టలేడు, అలజడి చేయలేడు. అదే రీతిగా నా కొండ కోట నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే, నా దాగు చోటు నీవే అని దావీదు అన్నట్టుగా నువ్వు కూడా ఆయనని, ప్రవ్వా నువ్వు నా దాగు చోటు అని చెప్పగలగాలి. అలాగే శ్రమలో నుంచి నిన్ను విడిపించేది ఎవరు అంటే దేవుడే. ఏ మనుష్యుడు కూడా సాధ్యము కానటువంటి గొప్ప కృప ఆయన చేయగలడనమాట. నీకు శ్రమ వచ్చిందా, మనుషుల మీద ఆధారపడాల్సిన అవసరత లేదు. మనుషుల్ని ఆశ్రయించడం తప్పు కాదు, కానీ వారు కొంత మేరకు మాత్రమే చేయగలరు. కానీ నీ దేవుడైన యెహోవాను నువ్వు ఆశ్రయించినట్లయితే పరిపూర్ణంగా సమర్థవంతంగా సమాధానకరంగా ఆయన నిన్ను ఆ చెరలో నుంచి, ఆ బంధకంలో నుంచి, ఆ సాతాను క్రియలో నుంచి దేవుడు నేను విడిపిస్తాడనమాట. నిజమే కదా. ఎందుకంటే ఆ జ్ఞానము ఏ రీతిగా బయటకు తీసుకురావాలో, ఏ రీతిగా అయితే మనం అందులోంచి బయటకలగడం అది దేవునికి మాత్రమే తెలుస్తుంది. ఆ దేవుడు మాత్రమే ఆ ఉచ్చులో నుంచి, ఆ ఊబిలో నుంచి, ఆ చీకటిలో నుంచి, ఆ ప్రాయమైనటువంటి పరిస్థితుల్లో నుంచి, మృగ సంబంధమైన మనుషులలో నుంచి, మానవత్వం లేని ఆ యొక్క వ్యతిరేకతల మధ్యలో నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొని రాగలడు. కాబట్టి ఆయనను మాత్రమే మనం వెంబడించాలి. ఆయనను వెంబడించినప్పుడు మాత్రమే నీకు పరిపూర్ణమైనటువంటి విడుదల వస్తుందన్నమాట. ఇంకా దేనిని వెంబడించినా అంత పరిపూర్ణంగా, అంత సమర్థవంతంగా, అంత పూర్తి యొక్క స్వాతంత్రంలోకి నేను రాలేమన్నమాట. కాబట్టి ఆయన నిన్ను రాకడ కోసం నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి పూర్తిగా విడుదల పొందుకుందాం. ఆయన మనల్ని ప్రేమించి హత్తుకునే దేవుడు. ఆయన నీ కొరకు ఎదురు చూసే దేవుడు. నేను ఎప్పుడు విడిపించాలా, ఎప్పుడు సమాధానపరచాలా అని చూసే దేవుడు. కాబట్టి నేను శ్రమలో నుంచి తప్పిస్తాడు. ఆయన వెనక పెట్టుకొని నేను దాగు చోటుగా ఉంచుకుంటాడు, నేను కాపాడుతాడనమాట. అటువంటి కృపలోకి దేవుడు మనం నడిపిస్తుండగా మనం ఆయన చెంత చేరుదాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు. నువ్వు చెప్పావు ప్రభా, నా దాగు చోటు నువ్వు యేసయ్యా, శ్రమలో నన్ను విడిపించువాడవు నీవే నాయన. నా శ్రమల్లో నా యొక్క ఆధారం నీవే నాయన అని అడుగుతున్నాం తండ్రి. ప్రవేశం ఈరోజు ఈ సమయంలో ప్రభా, ఎంతమంది అయితే ప్రభా మా జీవితాలని ప్రభావిస్తాం, మా కుటుంబాలని సమాధానకరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుండగా మేము పరిపూర్ణంగా రాలేకపోతుండొచ్చు, కానీ దేవాది దేవుడు మాత్రం పరిపూర్ణంగా మమ్మల్ని బయటకు తెప్పించి సహాయం చేయగలడు. కాబట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభు, నీ ఆత్మలను నింపుకో ప్రభు, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుకొని విడుదల దయచేయండి తండ్రి, సమాధానం దయచేయండి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే విడుదల కావాలని కోరుకుంటున్నారు, అది ఆర్థికపరమైనదా ప్రభా, ఆరోగ్యపరమైన విడుదల, కుటుంబపరమైన విడుదల, ఏ విడుదలని దేవుడు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించిన కృప చెప్పి నడిపించుకోమని యేసయ్య అతి శ్రేష్ఠ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.